హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవేళ నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ బీట్స్ ఫ్లవర్స్ కూడా చేశానని, అవి చూపిద్దామని ఇవాళ నేను వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి బీట్స్తో ఫ్లవర్స్ బాగున్నాయండి. ఈ ఈ రకంగా చేయొచ్చండి, ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అవి నా దగ్గర లేవండి. ఈసారి అవకాశం ఉంటే మీకు చేసి చూపిస్తానండి. బాగున్నాయండి. ఈ బీట్స్తో ఫ్లవర్స్ అండి ఇవి అండి. ఇంకా మీకు ఇంక వేరే ఐటమ్స్ గురించి చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరి చెట్టు బాగుందా ఫ్రెండ్స్? కొబ్బరి చెట్టు దేంతో తయారు చేశాను అనుకున్నారు? స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్ప్రైట్ బాటిల్స్ తెలుసు కదా, గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి కట్ చేసి ఇవి తయారు చేసి వీటిని చేశానండి. ఇదేమో ఇది ప్లాస్టర్ ఏంటంటే అండి, చెట్లకు పెట్టే మన ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి. ఈ ప్లాస్టర్ గమ్ ఉంటుందండి, దీనికి చుడితే చక్కగా అతుక్కుపోద్ది. నేను కింద ఈ బాటమ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మన వైట్ సిమెంట్తో చేశానండి. ఇదంతా వైట్ సిమెంట్, ఎందుకంటే వెయిట్ ఉంటే కదండి ఇలా నిలబడేది, వెయిట్ ఉంటే చక్కగా నిలబడతాయి కదా, అందుకే ఇందులో వైట్ సిమెంట్ వేసి ఇది చేశానండి. చేసి దీనిపైన గమ్ ప్లాస్టర్ చుట్టానండి. ఇదే కలర్ ఉంటుందండి, చిట్టు కలరే ఉంటుంది. మీకు ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారండి. దీన్ని చుట్టానండి. బాగుందా ఫ్రెండ్స్? ఇదిగండి ఇది ఒకటి ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే ఇప్పుడు ఈ మన బాటిల్స్ మనం ఎలాగో స్ప్రైట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, అవి తెచ్చుకున్నప్పుడు ఇవి చేశానండి. ఇవి యూట్యూబ్లో కూడా చూపిస్తారండి, మీరు చూసే ఉంటారు. ఇవి తయారు చేయటం ఈజీ అనండి, కాకపోతే ఇవి కట్ చేయటం, ఇక్కడ మన చుట్టడం, ఇక్కడ ఎలా చుట్టానంటే అండి, ఇప్పుడు మన ప్లాస్టర్ ఉంటుంది తెలుసు కదండి మీకు, సిజేరియన్ ప్లాస్టర్ ఉంటుంది, గమ్ముతో గట్టిగా అతుక్కుపోద్ది చూడండి. ఆ ప్లాస్టర్తో నేను ఇది మొత్తం గట్టిగా చుట్టేసానండి. ఇక్కడ చుట్టేసి దీనిపైన ఈ ప్లాస్టర్ వేసానండి, ఈ గ్రీన్ ప్లాస్టర్. దీనికి ఆ చెట్టు రంగు రావడానికి దీనికి గ్రీన్ ప్లాస్టర్ వేసానండి. ఇక్కడ మాత్రం ఆ ప్లాస్టర్ చుట్టానండి. ఇక ఊడదండి, ఇది ఊడదు, గట్టిగా ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది. ఇది మనం నీట్గా సర్ఫ్ బాటిల్స్ ఒకసారి దీన్ని గిలకొట్టేసామంటే అండి, నీట్గా మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుందండి, పాడవు, చక్కగా బాగుంటుందండి. దీంతో ఇంకా వేరే చెట్లు కూడా చేశారండి, వేరే పెద్ద ఆకులు, మణిపాల్ అంటారు చూడండి, ఆకులు, ఇంకా వేరే చాలా రకాలు చేశారండి. ఇక అవన్నీ నేనేం చేయలేదండి, ఇవే చేశానండి. ఏమండి బాగున్నాయండి, చేశానండి, ఇవి చేశానండి. ఇంకా మీకు బీట్స్తో ఫ్లవర్స్ అన్నాను చూసారా, అవి ఏంటంటే అండి, ఇప్పుడేమో ఇవి ఆ తీగకి మనము ఈ బీట్స్ మనం ఎక్కిచ్చేసి దాన్ని ఇలా రౌండ్గా చుట్టి ఇలా మెల్లి తిప్పటం అండి, మళ్ళీ దానిపైన రౌండ్గా చుట్టి మెల్లి తిప్పటం, అలా ఒక ఆకులాగా తయారవుద్ది కదండి, తెలుసు కదండి మీకు. అలాగ 5 ఆకులు లేకపోతే 7 అలా చక్కగా చుట్టేసి దాని మధ్యలో ఈ మన పువ్వులాగా లోపల ఏదన్నా మన పూసలు ఏవో పెట్టేసేసి ఫ్లవర్ తయారు చేశానండి. అవి బీట్స్. ఇంకొక రకం చేయొచ్చండి, ఇంకొక రకం కొద్దిగా కష్టం అండి, అవి నా దగ్గర లేవండి, ఇంకా ఇచ్చేసినట్టున్నాను. ఆ టైప్ చేసినవి లేవండి నా దగ్గర. అవి ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఓసు ఉంటుంది కదండి, తీగ వైరు, మీకు రాగి వైరు అని చెప్పాను కదండి, ఆ వైరుని తీసుకొని దాన్ని చుట్టి దానికి మనం ఆకులాగా తయారు చేయాలండి. మీకు ఇలా చెప్తే అర్థం కాదండి మీకు, కానీ ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు చెప్తానండి. అలా చుట్టి ఆకులాగా తయారు చేసి అవి కూడా ఒక 7 ఆకులు తయారు చేసి చక్కగా ఇలా ఫ్లవర్ లాగా చేసుకోవచ్చండి. ఇలా నేను ఖాళీగా మీకు చేతులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి, నా దగ్గర ఒక్క కుందన్ కానీ ఒక్క బీట్ కానీ ఏమీ లేవండి.
ఎందుకంటే అండి మేము ఇల్లు మారేటప్పుడు అండి మేము ఒక అతనికి అవన్నీ తీసుకెళ్ళమని చెప్పి ఆ పైన అటుక మీద అన్నీ వేసేసామండి. వేసేసినప్పుడు అండి ఇవి కూడా పట్టుకెళ్ళిపోయాడండి. ఇవి కూడా నేను బుట్టలో పెట్టి ఒక పక్కన పెట్టానండి. నేను సడన్గా చూశానండి. చూసినప్పుడు ఏవి అండి అని మా వారిని అడిగితే తను పట్టుకెళ్ళాడేమంటే వెంటనే ఆయన పంపిస్తే ఈ ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయండి. తర్వాత మన బాక్సెస్ అండి, కుందన్స్, మన బీడ్స్, రీల్స్, దారం రీల్స్, కలర్స్ అన్నీ నేను ఒక 20-30 డబ్బాల్లో పెట్టి నీట్గా తుడిసేసి అవన్నీ ఒక దగ్గర ఒక సంచిలో పెట్టి నేను పెట్టానండి. అవి కూడా వేసుకెళ్ళిపోయాడండి. ఒక్కటంటే ఒక్కటి ఉంచలేదండి. అది నేను చూసుకోలేదండి. ఆ రోజు తెల్లారిన తర్వాత నేను వెళ్ళినప్పుడు చూసి ఈయన అడిగితే వాడి దగ్గరే ఉండుంటే నేను వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడండి. వెళ్తే ఏం చెప్పాడు అనుకున్నారండి? క్రషింగ్కి ఇచ్చేసారంటండి. ఎవరన్నా అలా చేస్తారండి అసలు? క్రషింగ్కి ఇచ్చేసాను, లేవు అవన్నీ పోయినాయి అని చెప్పేశాడు. నీకేం చేస్తామండి, బాధపడటం తప్ప ఏం చేయటం లేదని ఇంకా వచ్చేసారు ఈయన. ఇక అందుకనే నా దగ్గర ఏ చిన్ని వస్తువు కూడా లేదండి మీకు చూపించడానికి. లేకపోతే నా దగ్గర ఉంటే నేను ఎక్కించి మన వైరుకి ఎక్కించి మీకు చూపించేదానండి. నా దగ్గర ఏమీ లేవండి. దాని గురించే మీకు నేను చెప్పలేకపోతున్నానండి. కానీ ఒక ఐడియా ఉందండి నా దగ్గర. అసలు నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే అసలు నేను లెగిసి నడవలేనండి. మీకు తెలుసా అండి, నేను లెగిసి నడవలేనండి. నడిచే పరిస్థితి కాదండి నాది. నాకు ఆర్థరైటిస్ ఉందండి. సిక్ అయిపోయానని చెప్పాను కదండి, అప్పుడు బెడ్ మీద ఉన్నానండి. దానివల్ల నాకు ఈ నొప్పులు ఎక్కువైపోయి నడవటం రాలేదండి. ఇక దగ్గర 1 ఇయర్ నుంచి నడవలేకపోతున్నాను. నా అంతటా నేను నిలబడలేనండి, నా అంతటా నేను నడవలేనండి. ఈ బాత్రూమ్ వాటికి వెళ్ళటానికి మాత్రం స్టాండ్ పట్టుకొని వెళ్తానండి. నా పరిస్థితి అదే అండి. లేకపోతే మీకు నేను బజార్ వెళ్ళన్నా తెచ్చి చూపించేదానండి. కానీ నేను లెగలేని స్థితి అండి. దాని గురించే మీకు ఈ విధంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. నా పరిస్థితి అదే అండి. అందుకని మీకు చెప్తున్నానండి. దీని గురించే నేను ఏం చేయలేకపోతున్నానండి. మీకు ఏదన్నా ఐడియా ఇమ్మంటే ఇస్తానండి. ఇప్పుడు ఒక చెట్టుని మీరు తయారు చేసుకోవాలంటే ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను. నా దగ్గర ఏమీ లేవండి, మామూలుగా నోటి మాటతో చెప్తాను. మీరు అర్థం చేసుకొని రాసుకొని తయారు చేసుకోగలిగితే మీకు మంచిదండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ కుటుంబంలో ఒక మనిషిలా అనుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.